చర్చలో సీనియర్ జర్నలిస్టు రాజకీయ విశ్లేషకులు పుల్లారావు గారు ఉన్నారు ఢిల్లీ నుంచి. అలాగే సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ జై భారత్ పార్టీ అధ్యక్షులు జేడి లక్ష్మణ్ గారు ఉన్నారు. అండ్ తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి స్వచ్ఛాంధ్రప్రదేశ్ మిషన్ చైర్మన్ పట్టాభిరామ్ గారు ఉన్నారు. మరి కాసేపట్లో బీఆర్ఎస్ జగిత్యాల శాసనసభ్యులు కోరుట్ల శాసనసభ్యులు సంజయ్ గారు జాయిన్ అవుతారు. అలాగే తెలంగాణ కాంగ్రెస్ అధికార ప్రతినిధి సామ రామ్మోహన్ రెడ్డి గారు కూడా జాయిన్ అవుతారు. ముందుగా లక్ష్మణ్ గారు నమస్తే అండి. నమస్తే. వందే మాత్రం లక్ష్మణ్ గారు. లక్ష్మణ్ గారు, ఎందుకు ఈవీఎంలు అనేది ఓడిపోయిన వాళ్ళే మాట్లాడుతూ ఉంటారు ఎప్పుడు? పోనీ ఓడిపోయిన వాళ్ళు గెలిచిన తర్వాత మార్చేస్తారా అంటే మళ్ళీ మార్చరు, వాడు టచ్ కూడా చేయరు. అందరూ మాట్లాడారు, అదే అంటున్నా. ఈవీఎంల గురించి ప్రతి ఒక్కరూ మాట్లాడారు. ఎందుకంటే మీరు ఒకసారి చూసుకుంటే ఓడిపోగానే ఒక థియరీ ఉంటుంది మేనేజ్మెంట్, స్కేప్ గోట్ థియరీ. అంటే మన ఫైనల్ గా మనం ఏం జరిగినా కూడా ఫైనల్ గా ఏదో ఒకదాన్ని కారణం చెప్పాలి. కాబట్టి అత్యంత సులభంగా మనం ఎలక్షన్ ప్రక్రియలో చెప్పేదానికి ఈవీఎంస్ ట్యాంపర్ చేశారు అన్నది చాలా సులభమైన విషయం. కానీ ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఈవీఎంని ఎలా ట్యాంపర్ చేస్తారో మాకు చూపించండి అని చెబితే ఎవరు రాలేదు, ఎవరు కూడా చేయలేకపోయారు దాని గురించి. కాబట్టి ఆ విధమైన థియరీ మీకు నడుస్తూనే ఉంది. యాక్చువల్గా ఇప్పుడు తీసుకుంటే 2019లో ఏప్రిల్ 14న 14 రీజనల్ పార్టీలు 6 నేషనల్ పార్టీలు ఢిల్లీలో ఒక మీటింగ్ పెట్టారు. అందులో వాళ్ళు చెప్పింది ఏంటంటే 191 దేశాల్లో ఎలక్షన్లు జరుగుతున్నాయి, కానీ కేవలం 18 దేశాల్లో మాత్రమే ఈవీఎంలు ఉపయోగిస్తున్నారు. కొన్ని దేశాలు, ముఖ్యంగా అభివృద్ధి చెందిన దేశాలు జర్మనీ, నెదర్లాండ్స్, ఐర్లాండ్, ఇవన్నీ కూడా మొదట్లో ఈవీఎంలు పెట్టినా కూడా వాటిని విత్డ్రా చేశారు. మళ్ళా వాళ్ళు బ్యాలెట్ పేపర్కే వెళ్ళిపోయారు. అందువల్ల ఇటువంటి దేశాలు వెళుతుంటే కేవలం అభివృద్ధి చెందుతున్న దేశాలు, మిగతా దేశాలు, ఇటువంటి 18 దేశాలు మాత్రమే ఈవీఎంఎల్ని వాడుతున్నారు అన్నది. తర్వాత దానిలో రకరకాల కారణాలు కూడా వాళ్ళు చెప్పారు. ఎందుకంటే ముఖ్యంగా అందులో వాళ్ళు చెప్పడం ఏంటంటే ఈవీఎంలు 20-25% పని చేయలేదు. ఆ తర్వాత ఉదయం 4 గంటల వరకు కూడా ఎలక్షన్లు నడిచాయి. సో ఇలాంటి రకరకాల కారణాలు చెబుతూ మళ్ళా బ్యాలెట్ దగ్గరికి వెళ్ళిపోతే, షిఫ్ట్లలో ఎక్కువ మందిని పెడితే త్వరగా బ్యాలెట్ బాక్స్ కౌంటింగ్ కూడా మనం చేయవచ్చు అన్నది. ఎందుకంటే అని ప్రతి ఒక్కరూ మాట్లాడారు. మీరు అటు జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, ఇటు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, గారు కావచ్చు, ప్రతి ఒక్కరూ మాట్లాడారు దీని గురించి. అందుకనే నేను చెప్పాను, స్కేప్ గోట్ థియరీ అన్నది ఏదైతే ఉందో దాన్ని ఉపయోగిస్తూ వీళ్ళందరూ కూడా వెళ్ళారు. సో ఇప్పుడు ఈవీఎంస్ గురించి, ఇప్పుడు ముఖ్యంగా మీరు ఇంట్రొడక్షన్ లో రాహుల్ గాంధీ గారి గురించి మాట్లాడారు. ఆయన ముఖ్యంగా ఆటం బాంబ్ పేలుస్తానని చెప్పి ఆయన మాట్లాడారు. ఆయన చెప్పిన ప్రధానమైన 3 విషయాల్లో ఆయన ఏం మాట్లాడారంటే, మొదటిది ఓటు చోరీ అన్నాడు. ఓటర్ థెఫ్ట్ ఆయన చేసిన మొదటి ఇది. అంటే చాలా ఓటర్ లిస్ట్ లో మ్యానిపులేషన్స్ జరుగుతున్నాయి. తర్వాత ఇది జరిగింది, మా దగ్గర 6 నెలల యొక్క రీసెర్చ్ చేసి, ఇన్వెస్టిగేషన్ చేసి, ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ఓపెన్ అండ్ షట్ కేస్ అని ఆయన మాట్లాడాడు. ఇది నంబర్ 1 రీజన్. తర్వాత మహారాష్ట్రలో ఆయన చెప్పడం ఏంటంటే సుమారుగా 1 కోటి ఓటర్లను యాడ్ చేశారు, దాంట్లో లిస్ట్ లో ఇంక్లూడ్ చేశారు అన్నది ఆయన చేసిన రెండవది. మూడవది వచ్చి బీహార్లో జరుగుతున్న ఏదైతే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR ఏదైతే జరుగుతుందో దానిలో ప్రధానంగా ఒక 63 లక్షల మంది ఓటర్లని వాళ్ళు బయటికి తీసేస్తున్నారు. అందులో ప్రధానంగా SC, ST, OBC మరియు మైనారిటీ వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. సో ఈ విధమైన ఇవన్నీ కూడా జరుగుతుందని ఆయన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎంప్లాయీస్ కూడా వార్నింగ్ ఇచ్చాడు. మీరు దేశ ద్రోహానికి పాల్పడుతున్నారు, అంటే భారతదేశంలో డెమోక్రటిక్ ప్రాసెస్, ప్రజాస్వామ్య వ్యవస్థ ఏదైతే ఉందో దానికి విరుద్ధంగా మీరు పనిచేస్తున్నారు. మేము ఎవరిని వదలం, ఈవెన్ రిటైర్ అయిపోయినా కూడా మేము వాళ్లను పట్టుకొని వస్తామని చెప్పి ఆయన మాట్లాడిన ఒక భాష. ఆ తర్వాత వారితో పాటు ఇండియన్ నేషనల్ డెవలప్మెంట్ ఇన్క్లూజివ్ అలయన్స్ ఏదైతే ఉందో ఆ పార్టీలు కూడా ఈ విధంగా రాహుల్ గాంధీ చేస్తున్న ప్రకటనలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా వాళ్ళు సమర్థిస్తూ ఉన్నారు. ఆ తర్వాత కర్ణాటక ఓటర్ లిస్ట్ లో కూడా రిగ్గింగ్ జరిగిందని ఆయన, దానికి ఎలక్షన్ కమిషన్ ఏం చెప్పిందంటే, రాహుల్ గాంధీ గారు మేము ఎప్పుడు పిలిచినా కూడా ఆయన ఎప్పుడు మా మీటింగులకు రాలేదు,
ఆయన ఎప్పుడూ కూడా ఈ విషయాల గురించి ఎత్తలేదు. ఆ తర్వాత 2024 ఎలక్షన్ తర్వాత ఏ కాంగ్రెస్ క్యాండిడేట్ కూడా ఆ ఎలక్షన్ సందర్భంగా ఎవరు కూడా కోర్టుకు వెళ్ళలేదు అని చెబితే, బీజేపీ వాళ్ళు ఏమంటున్నారంటే ఇది ఓన్లీ సెన్సేషనలైజ్ చేయడానికి ఈ విధంగా మాట్లాడుతున్నారు అన్నది ముఖ్యంగా వాళ్ళు మాట్లాడుతున్న అంశం. సో ఇటువంటి పరిస్థితులలో ప్రస్తుతం ఉంది. తర్వాత సుప్రీంకోర్టుకి 100% వీవీప్యాట్లు వెరిఫై చేయాలని కూడా వెళ్ళడం జరిగింది. కానీ సుప్రీంకోర్టు వాళ్ళు స్పష్టంగా చెప్పింది, ప్రస్తుతం ఉన్న వ్యవస్థ ఏదైతే ఉందో, అంటే ప్రతి అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీలో 5 వీవీప్యాట్లు ఈవీఎం బేసిక్ కంట్రోల్ యూనిట్ ని వెరిఫై చేయాలి, ఇది సరిపోతుంది అని వారు మాట్లాడడం జరిగింది. తర్వాత ఎస్ఐఆర్ గురించి అక్కడ సుప్రీంకోర్టు ప్రధానంగా ఆధార్ కార్డు, మిగతా మీ వెరిఫైయబుల్ థింగ్స్ కూడా కన్సిడరేషన్ లోకి తీసుకోండి అని చెప్పి అక్కడ చెప్పడం జరిగింది. తర్వాత ఈ కేసు 12 ఆగస్టున మళ్ళా సుప్రీంకోర్టు ముందు రాబోతుంది. లక్ష్మణ్ గారు, ఒక్క నిమిషం ఇక్కడ మనం చిన్న కామా పెడితే, Yeah. ఇది పలు దఫాల్లో ఈ రకమైన కంప్లైంట్స్, ఆరోపణలు, కేసులో వాటెవర్ ఏవో వస్తూనే ఉన్నాయి, జరుగుతూనే ఉన్నాయి, కాలం పరుగులు తీస్తూనే ఉంది, పార్టీల తలరాతలు మారుతూనే ఉన్నాయి, గెలిచిన వాళ్ళు గెలుస్తున్నారు, ఓడిపోయే వాళ్ళు ఓడిపోతున్నారు.